రాష్ట్రంలో ధరణి ద్వారా రైతులకే పేరు మార్చుకునే అధికారం ఉందని, రైతు బంధు, బీమా, పంట కొనుగోలుపై పైసలన్నీ ధరణి వల్లే అందుతున్నాయని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. దళారీల నుంచి రైతులకు విముక్తి కలిగిందని, ప్రాజెక్టు కడితే కేసు, కలెక్టరేట్ కడితే అవినీతి అంటారు. ఏంటి మీ ఉద్దేశం అంటూ నాగం జనార్దన్ రెడ్డి మర్రి మండిపడ్డారు. అయితే ప్రజలకు ఏం కావాలో తనకు తెలుసునని, తప్పు చేస్తే కోర్టుకు వెళ్లి నిరూపించాలని సవాల్ విసిరారు. బీజేపీ రాష్ట్రంలో మతకల్లలో సృష్టిస్తుందని, అంతేకాకుండా కాంగ్రెస్ బీజేపీ ఒకటయ్యాయని మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళ భాష విధంగా, వాళ్ళ హక్కుల విధంగా, వాళ్ళ నీటి విధంగా, వాళ్ళ వ్యక్తిగత ప్రజలు చేస్తే ప్రతిపక్షము స్వపక్షం ఒకవైపు కేంద్రం మీద కొట్లాడుతుంది. మరి ఇక్కడేం దరిద్రముని దరిద్రం మనవాడ. ఈ ప్రతిపక్షాలకు ఎక్కడికి వెళ్ళి పుట్టినరో, ఎక్కడికి వెళ్ళి దాపరించారో, వీళ్ళు ఏ సంతతి అర్థం కావట్లేదు. తెలంగాణ సంతతి కాదని నాకు అర్థమైపోయింది. వీళ్ళ సంతతి డిఎన్ఏ చర్చలు చేయాలి. ఈ బీజేపీ సంతతి మీద, తెలంగాణ మీద ఎన్ని డిఎన్ఏ చర్చలు పెట్టాలి. అసలు వీళ్ళు తెలంగాణ సంతతి అయినా, వీళ్ళు తెలంగాణ వీళ్ళు డౌట్ వస్తున్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నారు, మాకు ప్రాజెక్టు కడితే పూర్తి చేయమని చెప్పాలి. కానీ తెలంగాణ ప్రాజెక్టు కేసులు వేసుకుంటాడు. ఇక్కడ మొన్న ఊరికి పోయారు. ఎందుకు వచ్చిన ఆయన దండం పెడతా, మళ్ళొచ్చిన శనించడం దండం పెడతా అని చెప్పి ప్రజలు అడిగారు. మళ్ళొచ్చిన ఆయన మళ్ళీ మన కరెంటు కూడా కావాలి ఆయన, ఇప్పుడు బతుకులు మా బతుకులు బతకని ఆయన అని చెప్పి ప్రజల దండాలు పెడతాను, సిగ్గుచర్యలు రావాలి. ప్రజలు వద్దనుకున్నాక పాత రూపాయలు 100 రూపాయలు నోటు రద్దు మోడీ 100 రూపాయలు తీసుకోవాలి. పుట్టానికి కట్టుకో పని